If sin 2 theta is equal to cos 3 theta, then the value of cot 5 theta. Sin 2 theta is equal to cos 3 theta ఇచ్చిండు. రెండు కూడా అక్యూట్ యాంగిల్స్ అల్ప కోణాలు ఇచ్చిండు. అడిగింది cot 5 theta ఎంత అని అడిగిండు. మనకి పూరక కోణాల ప్రకారం మనం ఏం చేస్తున్నాం అంటే cos of 3 theta అనగా ఇక్కడ చూడండి sin 90 minus theta పూరక కోణం sin 90 minus theta is equal to cos theta. ఈ ఫార్ములా ప్రకారం cos 3 theta ను sin 90 minus 3 theta రాస్తున్నా. పూరక కోణ సూత్రం ప్రకారం కాస్ థీటా అనగా సైన్ 90 మైనస్ థీటా. దీని ప్రకారం సైన్ 90 మైనస్ 3 థీటా రాస్తున్నా. రెండు వైపులా ఒకే త్రికోణమితి నిష్పత్తి ఉన్నప్పుడు కోణాలు సమానం అనగా 2 థీటా ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 3 థీటా. మైనస్ 3 థీటా అనేది కుడివైపు నుంచి ఎడమవైపుకి వస్తే రైట్ టు లెఫ్ట్ ట్రాన్స్పోజ్ చేస్తే 5 థీటా అవుతుంది. 5 థీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు మనకి థీటా అవసరం లేదు. థీటా అడిగి ఉంటే 18 డిగ్రీలు వస్తుండే, కానీ థీటా అడగలేదు. ఏమో అడిగిండు? కాట్ 5 థీటా అడిగిండు. సో కాట్ 5 థీటా అంటే ఇక్కడ కాట్ 5 థీటా వాల్యూ ఎంత వచ్చింది? 5 థీటా అంటే 90 డిగ్రీస్. కాట్ 90 డిగ్రీస్. కాట్ 90 డిగ్రీస్ అనగా ట్యాన్ 0 డిగ్రీస్. ఒకవేళ మనకి కాట్ 90 డిగ్రీస్ గుర్తుకొస్తే ఓకే, కాట్ గుర్తుకు రాకపోతే ట్యాన్ గుర్తుకొస్తుంది. ట్యాన్ 0 డిగ్రీస్. ట్యాన్ 0 డిగ్రీస్ ఈక్వల్ ఎంత? 0. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సైన్ 2 థీటా ఈక్వల్ టు కాస్ 3 థీటా ఇచ్చిండు. త్రికోణమితిలో పూరక కోణాల ప్రకారం కాస్ థీటా అనగా సైన్ 90 మైనస్ థీటా రాసుకున్నాం. సైన్ 90 మైనస్ 3 థీటా అవుతుంది. రెండు వైపులా ఒకే త్రికోణమితి నిష్పత్తి ఉన్నప్పుడు కోణాలు సమానం చేస్తాం. 2 థీటా ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 3 థీటా, ఇక్కడ 90 డిగ్రీస్. మైనస్ 3 థీటా ఎడమవైపు నుంచి కుడివైపు నుంచి ఎడమవైపుకి వస్తే ప్లస్ 3 థీటా అవుతుంది. కూడితే 5 థీటా ఈక్వల్ 90. కాట్ 5 థీటా అనగా కాట్ 90 డిగ్రీస్. కాట్ 90 డిగ్రీస్ వాల్యూ tan 0 డిగ్రీస్ వాల్యూస్ మనం 0. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ x,7 అండ్ 1,15 ఈజ్ 0 యూనిట్స్ దెన్ ద వాల్యూ ఆఫ్ x. అంటే ఇచ్చినటువంటి రెండు బిందువుల మధ్య దూరం ఏమిచ్చిండు? x,7 ఒక బిందువు, 1,-15 1,15 అనేది మరొక బిందువు. అయితే వాటి మధ్య దూరం 10 యూనిట్లు అయితే మరి వాటి x వాల్యూ ఎంత అని అడిగిండు. సో మనకి రెండు బిందువుల మధ్య దూరం సూత్రం x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అలాగే ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది తలం లోపల నిరూపక రేఖాగణితంలో రెండు బిందువులు ఇచ్చినప్పుడు వాటి మధ్య సూత్రానికి మనం ఉపయోగించేటువంటి సూత్రం. ఇప్పుడు ఈ సూత్రం ప్రకారం మధ్య దూరం 10 యూనిట్లు ఇచ్చిండు. సో 10 యూనిట్లు రాసుకుంటాం. అయితే ఎడమ వైపు మనకి రూట్ ఉంది కాబట్టి రూట్ అనేది కుడివైపుకి వస్తే స్క్వేర్ అవుతుంది. x2 మైనస్ x1 అనగా x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y నిరూపకాల భేదం 7 మైనస్ 15 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్. అలాగే x మైనస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ అనగా 100. ఇక్కడ 7 మైనస్ 15 అనగా మైనస్ 8 స్క్వేర్. మైనస్ 8 స్క్వేర్ అనగా ప్లస్ 64. ప్లస్ 64 అనేది ఎడమవైపు నుంచి కుడివైపుకి వస్తే మైనస్ 64 అవుతుంది. 100కెళ్ళి 64 చేస్తే 36 అవుతుంది. ఇప్పుడు x మైనస్ 1 వర్గం ఉంది. వర్గం ఇటువైపు వస్తే అవుతుంది రూట్ అవుతుంది. రూట్ 36. రూట్ యొక్క 36 యొక్క వర్గమూలం ప్లస్ ఆర్ మైనస్ 6. ప్లస్ 6 అన్న ఉండవచ్చు, మైనస్ 6 అన్న ఉండవచ్చు. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 అనేది కుడివైపు ఎడమవైపు నుంచి కుడివైపు వస్తే ప్లస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 6. 1 ప్లస్ 6 7 ఉందా? ఆప్షన్ లేదు. 1 మైనస్ 6 మైనస్ 5 ఉందా? ఆప్షన్ ఉంది. సో ఈ విధంగా రెండు చూసుకోవాలి. ధన సంఖ్య ఉండవచ్చు, రుణ సంఖ్య కూడా ఉండవచ్చు. చూడండి ఏ విధంగా సాల్వ్ చేసినాం. x నిరూపకాల భేదానికి వర్గము ప్లస్ y నిరూపకాలు 7 మైనస్ 15 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ అవుతుంది. 100 7కెళ్ళి 15 చేస్తే మైనస్ 8. మైనస్ 8కి వర్గం చేస్తే ప్లస్ 64 ప్లస్ 24 ఎడమవైపు నుంచి కుడివైపు వస్తే మైనస్ 64 తీసేసి 36. x మైనస్ 1 రూట్ 36 ప్లస్ ఆర్ మైనస్ 6 రాసుకోవాలి. ఇక్కడ ఓన్లీ ప్లస్ 6 రాసుకున్నాం అనుకోండి, మన ఆప్షన్ దొరకదు. ఇక్కడ 1 ప్లస్ 6 7 లేదు అనుకుంటాం. కాబట్టి 1 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5. ఓకే. If the points A 6,1, B 8,2, C 9,4 and D P,3 are the vertices of parallelogram respectively, then the value of P. సమాంతర చతుర్భుజంలో 4 శీర్షాలు ఇచ్చిండు. 4 శీర్షాలు ఇచ్చినప్పుడు అయితే ఇక్కడ ఇటువంటి క్వశ్చన్ లోపల ఏం చేస్తున్నాడంటే అది సమాంతర చతుర్భుజం అయినప్పుడు P విలువ చరరాశి విలువ ఇస్తున్నాడు. అయితే ఇక్కడ మనం ఉపయోగించాల్సినటువంటి సూత్రము మధ్య బిందువు సూత్రం వాడతాం. సమాంతర చతుర్భుజం లోపల కర్ణాలు సమద్వీకరణం చేసుకుంటాయి. అనగా ఏసీ కర్ణము బీడీ కర్ణానికి సమానం అవుతుంది. అయితే ఏసీ కర్ణము చూసినట్టయితే ఇక్కడ ఉంది, బీడీ కర్ణం ఇది అవుతుంది. ఈ రెండింటి యొక్క మధ్య బిందువులు సమానం. కానీ మనకు తెలుసుకోవాల్సింది పీ విలువ ఒకటే. అనగా పీ అనేది ఎక్కడ ఉంది? ఎక్స్ నిరూపకం ఉంది కాబట్టి ఎక్స్ నిరూపకాలు మాత్రమే చూసి సరిపోతుంది. బీడీకి కర్ణము 8+p/2 కర్ణం యొక్క మధ్య బిందువు 8+p/2 ఈజ్ ఈక్వల్ టు ఏసీ కర్ణము 6+9/2 మధ్య బిందువుకు x1 + x2/2 y1 + y2/2 ఇది మధ్య బిందువు సూత్రం. ఈ సూత్రం ప్రకారం
ఏసీ కర్ణం మధ్య బిందువు, బీడీ కర్ణం మధ్య బిందువు. ఇక ఎక్స్ నిరూపకాలు మాత్రమే సమానం చేస్తాం. కాబట్టి 8 + p/2 = 6 + 9/2. రెండు వైపులా 2 2 క్యాన్సిల్ అవుతుంది, 6. 8 + p = 15. 8కి ఏ సంఖ్యను కూడితే 15 వస్తుంది? 7. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద వాల్యూ ఆఫ్ 5 power of -1 × 3 power of -1 × whole power of -1 divided by 6 power of -1. 5 power of -1 అనగా 1/5 ఇంటూ 3 power of -1 అనగా 1/3 whole power of -1 divided by 6 power of -1 అనగా 1/6. ఇప్పుడు 1/5 ఇంటూ 1/3 = 1/15 అవుతుంది. 1/15 whole power of -1 divided by 1/6. 1/15 మళ్ళీ whole power of -1 ఉంది కాబట్టి 15/1 అవుతుంది. ఎందుకనగా పవర్ అనేది నెగిటివ్ ఉన్నట్టయితే రెసిప్రోకల్ రాసుకుంటాం. సో 15/1. ఇప్పుడు రేషనల్ నెంబర్ను రేషనల్ నెంబర్తో డివైడ్ చేయాలి అంటే ఫస్ట్ రేషనల్ నెంబర్ మల్టిప్లై రెసిప్రోకల్ ఆఫ్ డివైజర్. సో 6/1. సో 15 6 90, 1 1 1. 90/1 = 90. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఫస్ట్ 5 power of -1 అంటే 1/5 ఇంటూ 1/3 whole power of -1 divided by 1/6 అవుతుంది. మల్టిప్లై చేస్తే 1/15. 1/15కి మళ్ళీ రెసిప్రోకల్ రాస్తే 15/1. డివైడ్ చేసేటప్పుడు మనం మల్టిప్లై ద రెసిప్రోకల్ ఆఫ్ డివైజర్ కాబట్టి 6/1. 15 6 90. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద కాంపౌండ్ రేషియో ఆఫ్ 7:5 and 8:x is 84:60 దెన్ ఎక్స్ వాల్యూ. రెండు నిష్పత్తులు ఇచ్చిండు. ఆ రెండు నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తి 84:60 అయితే ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడు. ఇక్కడ బహుళ నిష్పత్తి అన్నప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్, ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్స్, ప్రోడక్ట్ ఆఫ్ సెకండ్ టర్మ్స్ అంటే పూర్వపదముల లబ్ధం, పరపదముల లబ్ధంలో నిష్పత్తి అనేది బహుళ నిష్పత్తి అవుతుంది. అనగా 7 × 8 సెకండ్ టర్మ్స్ 5 × x = 84/60 అవుతుంది. 84/60. ఇందులో కూడా మనము క్యాన్సిల్ చేసినట్టయితే మరి 7 1 7, 12 క్యాన్సిల్ అవుతుంది, 12 1 12, 5 క్యాన్సిల్ అవుతుంది, 5 5 క్యాన్సిల్ అవుతుంది. అంటే 8/x = 1/1 అవుతుంది. సో క్రాస్ మల్టిప్లైయింగ్ చేస్తే x = 8. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 3. ఓకే. 7 × 8 divided by 5 × x = 84/60. 7 1 7, 12 క్యాన్సిల్ ఉన్నప్పుడు న్యూమరేటర్ క్యాన్సిల్ చేస్తాం. 7 1 7, 12 క్యాన్సిల్, 12 1 12, 5 క్యాన్సిల్, 5 1 5 1 క్యాన్సిల్. సో 8/x = 1/1. x = 8. Option 3 is the correct option. If the sum of 2,500 rupees is borrowed at the rate of 12% per annum for 3 years, then simple interest లో ఇప్పుడు సాధారణ వడ్డీ అడిగిండు. మరి సాధారణ వడ్డీకి సూత్రం I = PTR/100. ఇక్కడ P అంటే అసలు 2,500 రూపీస్ ప్రిన్సిపల్ అమౌంట్, టైము 3 years, ఇంట్రెస్ట్ రేటు 12% per annum by 100. సో క్యాన్సిల్ చేస్తే 25 3 75, 75 × 12, 12 5 60, 12 7 84, 90. సో 900 rupees. So option 2 is the correct option.